ఉం? నువ్వు ఎట్లా అభివృద్ధి చేయగలుగుతావు? కానీ ఇంకోటి పెట్టుబడులు ఎట్లొస్తాయి? ఇవన్నీ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఎట్లొస్తాయి? ఇవన్నిటి కారణం కేసీఆర్ చేసిన అప్పులే కదా. ఇగో కేసీఆర్ చేసిన అప్పులను ఉమ్, వారు అప్పులుగా చూస్తుండ్రు. ఆయన ఏంటంటే రెవెన్యూ కూడా క్రియేట్ చేసిండు. మీకు వనరులను కూడా ఆయన వనరుల సృష్టికర్త. మరి ఒక ఏది రూపాయి ఖర్చు పెడితే దానికి రేపు ఒక 2 సంవత్సరాలలో 2 రూపాయలు కావాలి దాన్ని రుణం. లెక్క అంటే లెక్క దాని అభివృద్ధి లెక్క ఇవాళ మొత్తం కుల్ల ప్రజల ముంగట పెట్టిరు. పెట్టిండు. 18,000 కోట్లల్లో దీనికి ఎంత పోతున్నాయి, ఆ మిత్తులు ఎంత కడుతున్నాం, ఎంత సంక్షేమాలకు వాడుతున్నాం, ఎంత గవర్నమెంట్ పింఛన్లకు ఉద్యోగాలకు ఎంత వాడుతున్నాం, ఇంకా ఎక్కడ వనరులు వచ్చినాయి. ఈయన చేతికి వచ్చినాక ఈయన లెక్క ఇది చెప్తున్నాడు. ఉమ్, కేసీఆర్ గారు రూపాయి అప్పు చేసినా కానీ సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరం తర్వాతనో అది ఒక ప్రొడక్టివిటీగా, అది ఒక వనరులుగా మారుతున్నాయి. ఇవాళ మీరు ఒక ఉదాహరణ చెప్తాం. సాగునీరు విషయంలో ఈ చెక్ డ్యామ్లు కానీ, ఈ మన ఈ నీళ్ళ నిలువ ఏదైతే వాగులు, వాటిని అన్నిటినీ ఇవాళ కేసీఆర్ గారు దాన్ని నిల్వను కాపాడుకున్నందుకే ఇవాళ ఎక్కడ బోరింగ్లు వేసినా నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళ ద్వారా పంటలు పండుతున్నాయి. ఇవాళ అవుట్పుట్ ఎంత పెరిగింది? అప్పుడు 20 కోట్ల ధాన్యం ఉత్పన్నమైతే ఇవాళ 1,20,00,000 ధాన్యం ఉత్పన్నమవుతున్నది. అవును, ఇది నీకు ఎకనామికల్ గ్రోత్కి కూడా పనికొస్తుంది కదా. అవును. నీకు ఇవన్నీ మీకు ఒక అప్పు కనబడుతుంది కానీ అప్పు మీద ఎంత అభివృద్ధి పదంలో నడుస్తుంది రాష్ట్రము, భవిష్యత్తు ఎట్లా మనకు బంగారు భవిష్యత్తు ఎట్లా కనిపిస్తుంది అన్నది కేసీఆర్ గారు ఒక దీర్ఘకాలిక ప్లాన్ వేసి దాన్ని నిర్మాణం చేశారు.